పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు మాట? పవన్ కళ్యాణ్ తిరగలేదు. ఎందుకంటారండి? ఇంతే. మరి వంగగీతకి అవకాశం ఏమన్నా లేదండి, ముందే అయిపోయింది అవకాశం. నెక్స్ట్ కొత్త ఇప్పుడు 5 ఏళ్ళు ఎంపీ చేశారు, పిన్నెందర్ బాబు ఎమ్మెల్యే చేశారు 5 ఏళ్ళు. ఎలా ఉందండి అభివృద్ధి? 5 ఏళ్ళు వాళ్ళకి కనిపించలేదండి 5 ఏళ్ళు. మరి ఇప్పుడు వచ్చారండి, ఇప్పుడు వచ్చారు కదా ఓట్లు. మరి 5 ఏళ్ళు కనిపించిన వాళ్ళు ఇప్పుడు ఓట్లకు వచ్చారు. మరి మీరేమంటారు దాని గురించి? ఓట్లు మీరేరా? మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మీకు ఎంతో కొంత ఎవరికి ఏం అవ్వలేదండి, మాకు పథకాలు ఏం లేదండి. నేను ఎందులో జాయిన్ అవ్వలేదు. అంటే సంక్షేమ పథకాల కింద అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. నా పేరు ఏది లేదు. ఆయన వల్ల నేను నష్టపోయింది తప్ప లాభం లేదు. ఏం నష్టపోయారండి? నేను పోలీస్ వ్యవస్థకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు, రిప్లై లేదు. పిల్ల చనిపోయింది కూడా ఏది రెస్పాన్సిబిలిటీ కాకినాడ కానీ ఎక్కడికి వెళ్ళినా అసలు సమాధానం లేదు. పట్టించుకోవటం లేదు. కంప్లైంట్ పెడితే తిరిగి నాకు రెస్పాన్సిబిలిటీ అవి తీసుకొచ్చేది లేదు. అంటే మీరు పోలీస్ స్టేషన్ మీ సమస్య గురించి చెప్పుకుంటే లేదు. ఇంకేం పడుతుంది? ఒక ఇదైనోడికి మానవుడికి నాకే జరగలేదు, ప్రజలకి ఏం జరుగుద్ది? అడిగి పిలిపించి కంప్లైంట్ కి రెస్పాండ్ కూర్చోబెట్టాలి కదా. ఎస్సీ గాని, సిఏ గాని, ఎస్పీ గాని ఏమీ లేదు. అది చాలా ఉంది పరిపాలన. సామాన్యం నాకెలా ఉందంటే ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది? ఏమీ చేయలేదు, ఏ సమస్య స్పందించలేదు. మరి మళ్ళీ అవకాశం అడుగుతున్నారు, మీరేమంటారు? మరి అవకాశమా? ఏమీ అవకాశం లేదు. మారాలి. ఇక్కడే కాదు, తిరుపతి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన అస్సలు ఎక్కడా బాగోలేదు. అంటే రాష్ట్రం అంతా దరిద్రంగా ఉందా? రాదు. జగన్ పరిపాలన 5 ఏళ్ళు తిరుపతి వెళ్తే 300 టికెట్, 500 టికెట్. నడిచెల్లి భక్తులకి టోకెన్ ఇట్లేదు. ఏమన్నా పులిది ఉంటే మామూలుగా ఉంటాయి కదా పిల్లలు నడిచే వాళ్ళకి, దానికి రక్షణ లేదు. అడుపుల దాడి నేను నడిచి వెళ్ళాను. పోలీసు వాళ్ళని అడిగాను, టోకెన్ ఎత్తున్నా అన్నారు. 2 రోజులు పెట్టారు. అది అలా ఉంది పరిపాలన. వైకుంఠ ఏకాశకి వెళ్ళాను, ప్రతి నెల వెళ్ళాను. అది అన్ని చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అయితే బాగాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి మా నాన్నగారు మాటలు తప్ప చేతలు లేవు. నాన్నగారి పరిపాలన కంటే ఇంకా బాగా చేస్తారు. ఆయన దేవుడు, ఆయన పేరు చెప్పి ఈయన వచ్చాడు. ఆయన్ని మనం అన్నకి సరిపోం. మరి ఆయన పేరు నిలబెట్టాడంటారా పోయిందంటారా? లేదు, ఆయనతోనే పోయింది. 10 చెప్పు అంత చేసాడు ఆయన మహానుభావుడు. చెప్పగానే చేసాడు, చెప్పినే చేయట్లేదు. మందు తీసేస్తాడు. తీసాడా? లేదు. ఎక్కడెక్కడ మందు మొత్తం అంతా వ్యవస్థ పాడైపోయింది. మందు తాగితే నేను శబరిమల వెళ్తుంటే 26 సంవత్సరాల కుర్రోడికి కడుపంతా నొప్పి వచ్చేసిందండి మొన్న. అవన్నీ ఎర్రకోళాన్ని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేశాను. అది జాయిన్ చేస్తే అన్ని చూస్తే ఏమి లేదు, గవర్నమెంట్ హాస్పిటలే, రైల్వే స్టేషన్ వచ్చే అంబులెన్స్ అలా ఉంది. ఈ మందు తాగి జనాలు మాత్రం చచ్చిపోతున్నారు. ఏమో నాకు మందు గురించి తెలియదు. ఈ మందు సారా మొత్తం అంతా క్లియర్గా తీసేసి ఓటు అడుగుతా అన్నాడు. ఏదో మాట నిలబెట్టుకున్నాడా? ఏమి తీయలేదు కదండి, ఏమి చేయలేదు కదా. చీకటి ఎలా ఓటు అడుగుతున్నారంటారు మిమ్మల్ని? నేను అడగడానికి సరిపడు కదా. మీరు కూడా ఏంటంటారు? ఎవరు నేను కాదు, సామాన్యులు ఎవరో మీరు. తర్వాత వుడ్డంట ఇల్లు చూసాను నేను. అంటే వైకుంఠ ఏకాశకి వెళ్ళాను. 5 రోజులు వేసే టోకులు ఇల్లు వచ్చాను, అన్ని తిరిగి వచ్చాను. అలా ఉంది నచ్చలేదు. మరి ఎలాంటి పరిపాలన మీరు గతంలో ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడలేదు, చూడబాం. ఇంకా రాదు. ఈ పార్టీ క్లోజ్. మరి మొత్తానికి మళ్ళీ నేను 170 సీట్లు గెలిచేస్తాను ఏదో చెప్పుకుంటున్నారు అంతే. ఏది ఎవరో ఎక్కడ 75 మొత్తం 200 వస్తాయంటే మాట కదా, చేతలు లేవు. ఇప్పుడు ఆయన అన్నాడు మందు తీసేసి నేను ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతానన్నాడు. ఏమో పని అయిందా? ఇప్పుడు మాట నిలబెట్టుకున్నాడా? మందే అన్నారు. మందే కాదు, కొంతమంది ఇళ్ల స్థలాలు అవి అన్ని ఉన్నాయి. అయ్యి ఆ నాన్నగారు పెట్టిన పనులే మొదలెట్లేదు. యువతకు ఉద్యోగాలు కల్పించలేదు. 5 ఏళ్ళు 5 బ్యాచ్లు దిగింది. ఎవరికైనా ఎంప్లాయీస్ కి ఏమన్నా ఉద్యోగాలు వచ్చాయా? స్టూడెంట్స్ కి. నా గురించే కాదు, ఇవన్నీ ఆలోచించాలా. అమ్మఒడి ఇస్తున్నాను అన్నాడు, ఎంతవరకు కరెక్ట్ అండి అది? అవన్నీ అమ్మఒడి ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కానీ అంది వాళ్ళకి అందుతున్నాయి. కొంతమందికి ఉన్న వాళ్ళకి వచ్చాయి. 5 ఎకరాలు ఇల్లు ఉన్న వాళ్ళకి, 10 ఎకరాల భూమి, అదే మామూలుగా 2 అంతస్తులు ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చాయి. నీళ్ళు లేకుండా ఉన్నాడు. పరిపాలన అది ఎవరు చేయాలా? ఈయనే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు?
ఎలా ఉందంటే అందరూ బాగుంది అంటున్నారు, రాసిన వాళ్ళు బాగోలేదు అంటారు. నిన్నోడు కడుపుకి బాగా ఉందా అంటాడు, ఆకలేసినోడు మీద ఎడతాడు. అదన్నమాట. మీరైతే మరి జగన్ రెండో అవకాశం ఇస్తారా ఎవరా? నేను ఎవరు వాళ్ళ బావగానే ఇస్తానేమో అని వాళ్ళ బావకి వేసాను. ఆయన దేవుడు ఇప్పటికీ. నేనైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే గెలుస్తాను, ఇంతకన్నా బెటర్ చేస్తాను అంటాడు. ఇప్పుడు చేసింది ఎలా అనిపించింది? ఇంతకన్నా బెటర్. ఇప్పుడు వాళ్ళు ఏంది, రేపు ఏం చెప్తాడు? ఇంట్లో వాళ్ళనే చూడలేదు, ఇంట్లో వాళ్ళని చెప్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్తుంది కాదు కదా, వాళ్ళ అమ్మ చెప్తుంది. జగన్ కోట అయితే నా అమ్మ చెల్లి ఇద్దరు చెప్తున్నారన్నారా? మరి ఏంటి ఇంట్లో అంత వ్యతిరేకత వచ్చిందంటే నేనేం చెప్పను, ఆనబెట్టే కదా నేను చెప్పేది. మరి ఎలా ఉంది, గెలవడంటారా గెలుస్తాడంటారా? ఏమో అది టైం, అది గెలుస్తాడంటే నాకు తెలిసి గెలడం. అది ఫైనల్ గా అయితే ఇప్పుడు మీరు అసలు బాగోలేదు, ఎలాంటి పరిపాలన రాకూడదు అన్నారు కదా. ఆయన ఫ్యాన్లని ఆయన చూ కోసం తిరిగాను. ఆయన వస్తే మొత్తం చెట్లు నరికేస్తాడు, సెక్యూరిటీ చూడడానికి లేదు. ఆయన కోసం. మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఏమంతా చేస్తే అయినా ఇప్పుడు ఎన్ని చేయక్కర్లేదు కదా, ఎంత కష్టపడక్కర్లేదు కదా. ఆయన 30 సంవత్సరాలు ఆయనే చేసి. మరి 30 సంవత్సరాలు చేస్తే ఎలా ఉంటారు అంటారు? 5 ఏళ్ళు చేస్తే బాగా చేస్తే అవును ఆయన అన్నట్టు. అది మరి ఈసారి ఛాన్స్ అయితే లేదంటారు. ఫైనల్ గా మీరైతే ఎవరిని కోరుకుంటారు మీ పిఠాపురంలో? పవన్ కళ్యాణ్. అందులో డౌట్ లేదండి, అస్సలు సమస్య లేదు. మీరు అసలు వైసీపీ నుంచి జనసేనకి ఎందుకు వచ్చేసారు అన్నమాట? సార్ ఎందుకు బాగుంటే ఎందుకు వచ్చేస్తారు జనాలు, నేనే కాదు మొత్తం అందరూ వచ్చేస్తున్నారు. అది అంటే ఆ వైపు ఏ సమస్యకి పరిష్కారం లేదు, జరిగిన వాళ్ళు ఉంటారు, జరగని వాళ్ళు వచ్చేస్తారు. అది మీకైతే అన్యాయం జరిగిందంటారు? నాకేంటో జరిగింది.